పరువుని నిలబెట్టిన ఇద్దరు కుర్రాళ్ళు వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఒకడు ఆంధ్ర ప్లేయర్, ఒకడు తమిళనాడుకు చెందిన ప్లేయర్స్. నితీష్ కుమార్ రెడ్డి అయితే సెంచరీతో అన్బిలీవబుల్ డిఫరెంట్ కండిషన్లో ఎలా ఆడాలో మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఇంకా వాషింగ్టన్ సుందర్ అయితే నేనేం తక్కువ కాదు, నేను కూడా ఒక ప్లేయర్నని మళ్ళీ ప్రూవ్ చేశాడు. రోహిత్ శర్మని ఒమ్ము చేయలేదు అతని ప్లేస్కి అయితే. ఇంకా డే 3 అయితే మొదలైపోయింది. రవీంద్ర జడేజా అండ్ రిషబ్ పంత్ వాళ్ళిద్దరు వచ్చేసారు. ఇంకా ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ అయితే మొదలు పెట్టారు బౌలింగ్. ఫాస్ట్ బౌలర్స్కి ఏం హెల్పే లేదు, స్వింగ్ లేదు, బొంగు లేదు. ఇంకా మన బ్యాటర్స్ అయితే తప్పిదం చేసి అవుట్ అయిపోయినారు. నాకైతే రిషబ్ పంత్ కొన్ని షాట్స్ కొట్టాడు, అదైతే అమేజింగ్గానే ఉన్నాయి. 3 4లు కొట్టాడు. ఇంకా ఎప్పుడైతే బౌలాండ్ వచ్చాడో డ్రైవబుల్ లెంత్ వేస్తూనే ఉన్నాడు. రివర్స్ స్వీప్ కొట్టాలని ట్రై చేశాడు, అదైతే తగలేదు. ఇంకా రెండో బాల్ అయితే తగిలింది, పోయి థర్డ్ మ్యాన్లో చిక్కింది, ఓలలో పడ్డాడు. ఎవరు నేతన్ లైన్ అయితే బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. అతనైతే అక్కడనే పెడతారు కదా మ్యాక్సిమం, అక్కడ పట్టుకున్నాడు. 32 పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి మరి ఇతను కూడా రవీంద్ర జడేజా వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చింది. ఇంకా సడన్గా ఒకటైతే అంపైర్స్ కాల్ అయింది భయ. అప్పుడైతే నేతన్ లైను రవీంద్ర జడేజాకి లైన్ లెంత్తో ఖచ్చితం వేశాడు, అదైతే అంపైర్స్ కాల్. అప్పటికే ఆస్ట్రేలియాకి ఒక్క రివ్యూ ఉండింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు డబ్బులు లేనప్పుడు ఎండ్ ఆఫ్ ది మంత్ వస్తుంది, చూసి పెట్టుకోవాలి. అలానే ఆస్ట్రేలియాకి కూడా ఒక్క రివ్యూ ఉంది. మరి ముఖ్యంగా వికెట్లు దండిగా ఉన్నాయి, 3-4. అందుకు అప్పుడు పోలేదు. ఇంకా అప్పటికే జడేజా 17 పరుగులు చేశాడు. చేసిన తర్వాత ఇంకా నేతన్లాండ్కే దొరికిపోయినాడు. అదైతే అంపైర్స్ కాల్, రివ్యూ తీసుకునే ఏమీ చేయలేము. అప్పుడైతే లైన్ లెంత్లో పిక్ చేయలేకపోయినాడు లెంత్. అది ఎక్కువ స్పీడ్తో వచ్చే లోపల బాల్ వచ్చి ప్యాడ్లకు తగిలింది. ఇంకా బ్యాట్ కూడా తగిలింటే మంచిది, అది అయితే తగలేదు. అప్పటికే అవుట్. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్. అప్పటికే నితీష్ కుమార్ రెడ్డి కొద్దిగా మంచి టచ్లో ఉన్నాడు, కండిషన్స్కి బాగా అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే బాల్ బ్యాట్ మీదకి ఖచ్చితం వస్తుందో ఇచ్చి పడేశాడు. ప్యాట్ కమిన్స్కి అయితే ఇచ్చి పడేశాడు భయాన్. నాకైతే కొన్ని షాట్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. డ్రైవ్ అయితే విరాట్ కోహ్లీ తలపిచ్చాడు, కొన్ని అయితే ఫుల్ షాట్ అయితే రోహిత్ శర్మని అంటే గుర్తు చేస్తున్నాడు, నేను వాళ్ళని లాగా నేను కూడా ఆడుతాను అని నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా వాషింగ్టన్ సుందర్ వాళ్ళిద్దరు మధ్యలో పార్ట్నర్షిప్ దాదాపు 200 అంటే 130 పరుగులు వచ్చింది. అదొక గేమ్ చేంజర్ పార్ట్నర్షిప్. మరి ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే చిన్నగా కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏం చేయాలంటే బ్యాటర్ సింగిల్ తీసుకుంటే అదే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఎక్కువ పరుగులు చేయొచ్చని చేసి చూపించాడు వాషింగ్టన్ సుందర్. నితీష్ కుమార్ రెడ్డి అబ్జల్యూట్లీగా ఎప్పుడైతే బాల్ దొరకడమే లేటు, డ్రైవ్లో ఆడడము, మంచిగా కవర్ డ్రైవ్స్, లాంగ్ ఆన్, ఆఫ్ సైడ్, లెగ్ సైడ్, అన్ని ఫ్లిక్ షాట్స్ అన్నీ చూసాం. అలాంటి ప్లేయర్ అరుదుగా దొరకడం మన అదృష్టం. టీమిండియా మళ్ళా ప్రూవ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేయాలని చాలామంది అన్నారు, శుభ్మన్ గిల్ బెటర్ బ్యాట్స్మెన్ అని. కాదు, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం మంచిదని రోహిత్ శర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, గౌతమ్ గంభీర్కి. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అయితే మంచి షాట్స్ కొట్టాడు. అప్పుడప్పుడు ఎప్పుడైతే లూజ్ బాల్ దొరకడమో హాఫ్ సెంచరీకి తగిలిచ్చాడు. అప్పుడు హాఫ్ సెంచరీ తర్వాత ఇంకా వాషింగ్టన్ సుందర్ కూడా అప్పటికి ఒక 4 కూడా కొట్టలేదు. ఎప్పుడు వాషింగ్టన్ సుందర్ 48 కాడికి వచ్చినప్పుడు కూడా సింగిల్ బాగా అబ్జర్వ్ చేశాడు. సింగిల్తో చేసినా ఎక్కువ పార్ట్నర్షిప్ చేయొచ్చని ఎవరు వాషింగ్టన్ సుందర్ చూపించాడు. వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ 130 వచ్చింది. ఇంకా వాషింగ్టన్ సుందర్ అయితే అప్పటికే 50 పార్ట్నర్షిప్ కంప్లీట్ చేశాడు. అప్పటికే నితీష్ కుమార్ రెడ్డి 96 కాడికి వచ్చాడు. ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ నేతన్ లైన్కి దొరికిపోతాడో అప్పుడే అవుట్ అయిపోయినాడు. అవుట్ అయిన తర్వాత ఇంకా జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. బుమ్రా వస్తే నేను కూడా బ్యాటింగ్ చేస్తాను అని సింగిల్ తీయలేదు నితీష్ కుమార్ రెడ్డి. అంటే డబల్ తీసేటప్పుడు నేనే ఉంటాను అని చెప్పాడు. చెప్తే ఇంకా సరేలే నెక్స్ట్ ఓవర్ పోయినాడు. ప్యాట్ కమిన్స్ వచ్చాడు. అబ్జల్యూట్గా వచ్చిన 2 బాళ్ళకే డక్అవుట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రాని. అప్పుడు అనిపించింది చాలా భయపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గ్రౌండ్లో ఉన్నాడు. ఎంసీజీకి వచ్చాడు వాళ్ళ డాడీ. అంటే ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు, మా కొడుకు 100 కొడతాడా లేడా అనేది. కానీ అతను ఒక్కటి చేశాడు, స్ట్రైక్ అంతా ఇట్టనే పెట్టుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ఓవరంతా ఆడేవాడో లాస్ట్ బాల్ 5th బాల్ 96 కన్నా ఒక డ్రామా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే
ఇట్లా మిడాన్ పై నుంచి కొడదాం అనుకున్నాడు, అది అయితే పైకి లేచింది, కానీ ప్లేయర్స్ అయితే ఇవ్వలేరు, 2 runs తిరిగారు. అప్పటికి ఇంకా మొత్తానికి 99 చేరిపోయినాక ఇంకా మహమ్మద్ సిరాజ్ అతనైతే మంచి డిఫెన్స్ చూపించాడు భయ. లేకపోతే అందరూ ఒకటే మొహమ్మద్ సిరాజ్ డిఫెన్స్ చేయాలి, ఏం తొందరపాటు ఆడకూడదు, వికెట్ ఇవ్వకూడదు అనేదే. ఇంకా బౌలాండ్కి అయితే ఇన్ఫెక్ట్ ఆఫ్ అంటే లాంగ్ ఆన్ పై నుంచి కొట్టాడు భయ్య, 4 పోయింది, 103కు చేరిపోయినాడు. అదైతే బెస్ట్ మెమరీ ఎవరికి, వాళ్ళ నాన్నకి. నితీష్ కుమార్ రెడ్డి ఏజ్ వచ్చి 21లో కొట్టడంలో మామూలు విషయం కాదు. మెల్బోర్న్లో కొట్టడం అంటే వేరే లెవెల్. అది బాక్సింగ్ డే టెస్ట్ అంటే చరిత్ర ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది. ఇండియా చాలా కష్టకాలంలో ఉంది, కష్టకాలంలో వచ్చి కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అప్పటికే నితీష్ కుమార్ రెడ్డి సింగిల్ తీసినాడు, ఇంకా మహమ్మద్ సిరాజ్ కూడా ఒక సింగిల్ తీశాడు. ఇతను నుండి నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగుల కన్నా నాట్అవుట్గా ఉన్నాడు, మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ఇంకా ఇండియా ట్రయల్ చేయాల్సింది 116. అప్పటికే బ్యాడ్ లైట్స్ అని చెప్పేశారు, అప్పటికే వాన పడుతూనే ఉంది. ఇంకా డే 4కు ఇండియా అయితే ముందంజ వెయ్యాలి అంటే వస్తే ఒక 10-20 పరుగులు, అంతకు మించిన ఎవరు బ్యాట్స్మెన్ ఉండదు. 9 పడిపోయినాయి, ఇంకా వాళ్ళ కానించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఉన్నంత వరకు ఫియర్లెస్ చూపించాల్సిందే నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా డే 4లో అయితే త్వరగా వికెట్లు తీసి ఎంత మంచిగా లైన్ లెంత్ బాగా పట్టుకోవాలి. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా అక్కడ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా తప్పిదం చేస్తే మ్యాచ్ మన చేతిలో నుంచి పోతుంది. ఇంకా పిచ్లో ఏం బిహేవియర్ లేరు, మంచిగా ఉంది పిచ్ బ్యాటానికి. ఇంకా డే 4లో ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది. ఇంకా డే 4 మ్యాచ్ అయిపోయినాక మరొక విడత మళ్ళీ కలుసుకుంటాను. మీకు నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.